హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ఠ. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజైతే నేను మీకు లోటస్ ఎలా తయారు చేయాలో ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ముందు నేను మీకు వాటికి కావాల్సినవి చూపిస్తున్నాను. అట్ట ముక్కండి, ఇది రౌండ్ షేప్లో తీసుకోవాలి. ఒకటి బిగ్ సైజు, ఇంకొకటి స్మాల్ సైజు 2 తీసుకోవాలి. నెక్స్ట్ గ్లూ అండి. తర్వాత నేను లోటస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి లోటస్కి సరిపోయే కలర్స్ అనమాట. నేను గ్రీను, పింక్ ఆ రెండుకి లోటస్కి ఆ 2 కలర్స్ సరిపోతాయి కాబట్టి నేను ఆ 2 కలర్స్ తీసుకుంటున్నాను. గ్రీన్ కలర్ 10, పింక్ కలర్ 10 తీసుకుంటున్నాను. నాకు ఇవి సరిపోతాయి అనుకుంటున్నాను. ఎన్ని పడతాయో చూద్దాం మరి. నెక్స్ట్ సిజరు, క్రయాన్ అండి. క్రయాను పెటల్కి కొంచెం షేడ్ ఇవ్వడానికి. నెక్స్ట్ పెటలు ఒక ఇలాంటి వైట్ పేపర్ తీసుకొని దాని మీద మనం షేప్ తీసుకోవాలండి. పెటల్ షేపు మధ్యలోకి ఇది మడిచేసి ఇలా పెటల్ షేప్ తీసుకోవాలి. పెటల్ షేప్ని ఇప్పుడు మనం నీట్గా కట్ చేసుకుందాము. చూసారు కదండి, పెటల్ షేప్ నీట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ పెటల్ షేప్ని 2 ఇంచెస్ కట్ చేసుకోవాలి. దాన్ని ఇలా కట్ చేశాను. ఈ కట్ చేసిన దానికి ఒకవైపు గ్లూ వేస్తున్నాను. దాన్ని గ్లూ రాసేసి దీన్ని ఇక్కడ ఇలా స్టిచ్ చేస్తున్నాను. అంటిస్తున్నాను. ఇలా అంటించినప్పుడు ఇది ఒక షేప్లో ఫామ్ అవుతుందండి. మీరు గమనించినట్లయితే కొంచెం ఇలా కొంచెం బెండ్ అయినట్టుగా వస్తుంది పెటలు. ఈ వైట్ పేపర్లో మీకు కనిపించట్లేదు, నేను కలర్ పేపర్ ఒకసారి అలా చేశాక మీకు చూపిస్తాను. నెక్స్ట్ పెటల్ వచ్చి మామూలుగానే అండి. ఈ పెటల్ ఒక పెటల్ మామూలుగా తీసుకోవాలి. ఒక పెటలు 2 ఇంచెస్ ఇక్కడ కార్నర్లో కట్ చేసుకొని దాన్ని గ్లూతో ఇలా అంటించుకోవాలి. దీనివల్ల మంచి షేప్ వస్తుందండి. నెక్స్ట్ నేను మీకు ఈ పేపర్ మీద షేడ్ ఎలా ఇయ్యాలో జస్ట్ చూపిస్తున్నాను. వైట్ పేపర్ అయితే మీకు అర్థం అవుతుందని. జస్ట్ ఇలాగా షేడ్ ఇచ్చుకోవాలండి పింక్ పేపర్కి క్రయాన్ తోటే. పింక్ పేపర్ అయితే నేను కనిపించదని మీకు జస్ట్ షేడ్ ఎలా ఇవ్వాలో అని వైట్ పేపర్లో చూపిస్తున్నాను. ఇప్పుడైతే అన్నీ ఈ షేప్లో ఈ రెండుని కట్ చేసుకోవాలండి, ఈ 2 కలర్స్ని. ఇప్పుడైతే మనం వీటిని ఫోల్డ్ చేసుకొని కట్ చేస్తాము. చూసారు కదా, ఇలా నేను 4తో కట్ చేశాను. నెక్స్ట్ ఆల్రెడీ మనం ఇందాక నేను చూపించాను కదండి పెటలు. ఈ పెటల్ని ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఒకదానికి 2 వస్తాయి. కట్ చేసుకోవాలి. నేను కట్ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. నేను మీకు ఒకసారి పేపర్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా ఉంది కదండి పేపరు, దీన్ని ఇలా మిడిల్లో ఒకసారి ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఒకసారి ఫోల్డ్ చేయాలండి. ఇలా ఫోల్డ్ చేస్తే ఒక్క పేపర్కి 2 పెటల్స్ వస్తాయి, లేదంటే మాత్రం ఒక పెటలే వస్తుంది. ఎందుకంటే ఇది కొంచెం పొడుగు ఎక్కువ ఉంది కదా, దీనివల్ల దీన్ని ఇలా ఓపెన్గా లేకుండా ఇలా క్లోజ్లో ఉన్న వైపు దీన్ని పెట్టాలండి. చూసారు కదా, ఇలా పెట్టి పెటల్ని కట్ చేసుకోవాలి. కట్ చేస్తున్నాను.
చూసారు కదా 2 పెటల్స్ వచ్చాయి. ఇలా మీరు ఏదికైనా ఒకటి మెజర్మెంట్ పెట్టుకొని కట్ చేసుకుంటే అన్ని పెటల్స్ ఈక్వల్గా ఒకే సైజులో వస్తాయి. లేదంటే వేరువేరుగా అయిపోతాయండి వాటి సైజెస్, అప్పుడు బాగోవు. కాబట్టి ఇలా ట్రై చేయండి. నేనైతే ఇలా ట్రై చేసా. చూడండి, నెక్స్ట్ ఇలాగే నేను పింక్ కలర్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇంకొకసారి చూపిస్తున్నానండి. ఎడ్జెస్ ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్ ఇలా ఇంకొక మడత వేస్తున్నాను. ఇంకోసారి చెప్తున్నానండి, ఇలా ఓపెన్ వైపు కాకుండా ఇలా పెట్టి కట్ చేసుకోవాలి. ఓపెన్ వైపు పెట్టి కట్ చేసుకున్నారంటే మాత్రం ఒక పెటల్ మీకు వేస్ట్ అయిపోతుంది. ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇలా క్లోజ్లో ఉన్న వైపు మాత్రమే పెటల్ని పెట్టుకోవాలి. ఇలా కదలకుండా ఈక్వల్గా. మీకు ఇలా పట్టుకొని కట్ చేసుకోవడం కొంచెం కష్టమైతే మీరు ఇలా సెట్ చేసుకున్న తర్వాత పెన్సిల్తో ఒకసారి మార్కింగ్ ఇచ్చుకోండి. నేనైతే ఇలా పెట్టి కట్ చేసేస్తున్నాను. చూసారు కదా 2 పెటల్స్ వచ్చేసాయి. ఇలాగా అన్నీ కట్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా నేను ఇంతకు మీకు చూపించాను కదా, ఇవన్నీ ఇలా కట్ చేసుకోవాలి. చాలా బాగుంది కదండి కలర్ కాంబినేషను. నేనైతే ఇప్పుడు ఇవన్నీ ఇలా కట్ చేసుకునేస్తాను. హలో అండి, చూస్తున్నారు కదా నేను చెప్పినట్లుగా ఈ పెటల్స్ని ఇలాగ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి ఒక 20 ఉన్నాయి. నెక్స్ట్ ఇవైతే ఒక 10 అండి. నాకు 10 సరిపోయాయి. 10 to 12 వరకు పడ్డాయండి. టెన్ తీసుకున్నాను అండి. ఇవి 10, ఇవి 20 తీసుకున్నాను. చూసారు కదండి. వీటిని కట్ చేసుకున్న తర్వాత ఇలా వెనక్కి తిప్పి వీటిని ఇలా ఫోల్డ్ చేయాలండి. ఇలా ఫోల్డ్ చేసి నేను ఒక రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టుకుంటున్నాను. ఇలా వేసి పెట్టుకోవడం వల్ల అవి కొంచెం బెండ్ అవుతాయండి పెటల్స్ వెనక్కి. అండ్ నెక్స్ట్ వీటిలో ఒక 10 పెటల్స్ నేను తీసుకున్నాను. ఈ 10 పెటల్స్ని కూడా నేను ఇలా బ్యాక్ ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసానండి. ఇలా ఫోల్డ్ చేసి వీటికి కూడా ఒక రబ్బర్ వేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ పెటల్స్ చూసారు కదండి, ఇవి ఇంకా రిమైనింగ్ 10 ఉన్నాయి. ఈ 10ని మాత్రం ఇంకా నేను మీకు చెప్పాను కదండి, ఒక 2 ఇంచెస్ ఎడ్జ్ కట్ చేస్తున్నాను. జస్ట్ అలా అండి. నెక్స్ట్ దీనికి గ్లూ వేస్తున్నాను. గ్లూ వేసి ఇది జస్ట్ ఇలా కూర్చునేదానికండి. మీరు గమనించినట్లయితే కొంచెం షేప్ వచ్చింది వెనకాల, ఇలా వస్తుందండి. చూస్తున్నారా, అర్థం అవుతుందా, మీకు కనిపిస్తుందా? ఇలాగ వస్తుందండి. దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి.
దాని షేప్ అనేది బాగా వస్తుంది. చూసారు కదండి, లీఫ్ టైప్లో ఉంది గమనించినట్టయితే. ఇక నేను ఈ ఎడ్జెస్కి క్రయాన్ వేస్తున్నాను, జస్ట్ షేడ్ ఇస్తున్నానండి. ఇది పెద్ద కనిపించదు, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. క్రయాన్స్ కన్నా కూడా ఇది స్కెచెస్తో కూడా బాగానే ఉంటుంది. క్రయాన్ లేని వాళ్ళు దాంట్లో చూసినట్టయితే షేడ్ ఇచ్చున్నాను లైట్గా. ఇలాగా చేసి పెట్టుకోవాలండి రిమైనింగ్. నేను వీటిని ఒకేసారి ఇలా బెండ్ చేస్తున్నాను. ఇక్కడే చూసారు కదా, బెండ్ చేస్తే ఇలా వస్తుంది. కొంచెం ఇలా బెండ్ అవుతాయి అన్నమాట. ఇంకా రిమైనింగ్ ఇవి కూడా సేమ్ ప్రాసెస్. 1 పెటల్ తీసుకొని గ్లూ రాసుకున్నాను. గ్లూ రాసుకున్నాక దీన్ని జస్ట్ ఇలా అంటించుకోవాలండి. ఇలా అంటించుకుంటే ఇది షేప్ వస్తుంది. చూసారు కదా, ఇలా పెటల్ బెండ్ అవ్వాలి. ఇంకా ఈ రిమైనింగ్ అన్నీ కూడా అలాగే చేసుకోవాలి. చూసారు కదండి, ఇదండి నేను మీకు చెప్పిన 10 పెటల్స్ ఇలా చేసుకునేసాను అనమాట. చూసారా, భలే షేప్ బాగా వచ్చింది కదా. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, నెక్స్ట్ నేను మీకు ప్రాసెస్ చూపిస్తున్నానండి. ఫస్ట్ అట్ట పెట్టి చూపించాను కదండి, దాన్ని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఆ రౌండ్ షేప్కి గ్లూ అంటించుకోవాలి, గ్లూ వేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా రౌండ్ షేప్లో గ్లూ వేసేసుకున్నాను. నెక్స్ట్ ఆ గ్లూనంతా ఇలాగా దానికి అప్లై చేసేస్తున్నానండి. అప్లై చేసేస్తున్నాను, చూస్తున్నారు కదా. సారీ అండి, నేను ఎందుకంటే ఇప్పటి వరకు నేను వాయిస్ ఇచ్చాను ఆల్రెడీ వీడియోలోనే, కొంచెం బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది, అందుకని నేను ఇది మళ్ళీ ఇస్తున్నాను అనమాట వాయిస్. చాలామంది చెప్పారు లిప్ రీడింగ్కి మీరు చూపించేదానికి సింక్ అవ్వట్లేదు అని చెప్పారు నా సబ్స్క్రైబర్స్. అందుకని నేను అలాగే చేద్దామని అనుకున్నానండి. కానీ నాకు వీడియో తీసేవాళ్ళు కొంచెం ఇబ్బంది, వాళ్ళని ప్రతిసారి వాళ్ళని అడగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందని ఈ వీడియో నేనే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, అందుకని కొంచెం వెనకాల డిస్టర్బెన్స్ ఉందండి. అందుకని ఇప్పుడు మాత్రం ఇది వాయిస్ నేనే ఇస్తున్నాను. ఈ కొంచెం క్లిప్ మాత్రం లిప్ రీడింగ్ యాడ్ అవ్వదు, షింక్ అవ్వదు అనమాట. చూడండి, ఇందాక రిమైనింగ్ చూపించాను కదండి గ్రీన్ కలర్ పెటల్స్, అవి రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టుకున్నాం కదా, అవి బాగా షేప్ వచ్చేసాయి మీరు గమనించినట్టయితే. నేను ఇందాక వేసుకున్న రౌండ్ కలర్ అట్టకి గ్లూ అంటించేసుకున్నాను. గ్లూని దానికి అప్లై చేసేసాను నీట్గా. నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ పెటల్స్ని అంటించేస్తున్నానండి. చుట్టూ గ్యాప్ లేకుండా మంచి ఫార్మింగ్ వచ్చేట్టు, అంటే కింద లోటస్ కింద ఆకులు అన్నమాట ఇవి. అదే ఆకుల్లాగా అది ఫామ్ అవ్వాలి కాబట్టి ఆకుకి గ్యాప్ లేకుండా అంటించేసుకోవాలి. నేనైతే అంటించేసుకున్నాను. ఇదండి మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. చూసారు కదా, షేప్ చాలా బాగుంది కదండి. అలాగా బెండ్ చేసి రబ్బర్ వేసుకోవడం వల్ల దానికి ఒక మంచి షేప్ వస్తుంది. ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి. ఇది రివర్స్లో అండి. నేను అవి కొంచెం బెండ్ అవుతాయని నేను అలాగే పెట్టుకున్నాను. ఇంత లోపల నేను ఈ పింక్ పెటల్స్ ఎలాగ అంటించుకోవాలో మీకు చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, మనం మధ్యలో ఒక 2 సెంటీమీటర్స్ దాన్ని కట్ చేసి గమ్మేసి అంటించాం కాబట్టి ఆ పెటల్స్ బాగా కూర్చుంటున్నాయి అన్నమాట.
ఇవి వచ్చి అంటించనివ్వండి, అంటే మధ్యలో కట్ చేయని పెటల్స్ ఇవి. ఫస్ట్ రౌండ్ వచ్చి కట్ చేయని పెటల్సే అంటించుకోవాలి. ఇప్పుడు గ్రీన్ కలర్ పెటల్స్ అంటించాను కదా, ఆ గ్రీన్ కలర్ పెటల్స్ మీద నేను మళ్ళీ గ్లూ అప్లై చేసేస్తున్నాను. చూసారు కదా, ఇదిగోండి రౌండ్ షేప్లో గ్లూ వేసేసుకున్నాను. అండ్ దాన్ని రఫ్ చేసేసుకోవాలన్నమాట. ఆ గ్లూని మొత్తం అప్లై చేయాలి. చూస్తున్నారు కదా, ఈ లోటస్ని ఏదైనా గౌరీ పూజ చేసుకునేటప్పుడు కానీ లేదా కలశం పెట్టుకునేటప్పుడు కానీ అలాంటప్పుడు దీన్ని యూస్ చేసుకోవచ్చండి. చాలా మంచి లుక్ ఉంటుందన్నమాట. కలశం ఆ లోటస్ మధ్యలో పెట్టడం కానీ లేదా అమ్మవారిని పెట్టడం, లేదా శ్రావణ మంగళవారాలు అలాంటప్పుడు అమ్మవారిని లోటస్ మధ్యలో పెట్టేసేసి వెండి పూలతో చేస్తారు కదండి కొంతమంది, అలాగా వెండి పూలతో చేయడానికి కానీ బాగా యూస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను పింక్ కలర్ పెటల్స్ అంటించేస్తున్నాను. సేమ్ అలాగేనండి, పెటల్కి గ్యాప్ లేకుండా చుట్టూ అంటించేసుకోవాలన్నమాట. ఫస్ట్ మిడిల్లో కత్తిరించిన పెటల్స్ మాత్రమే అంటించుకోవాలి, ఎందుకంటే అవి బేస్ అన్నమాట. బేస్ కాబట్టి ఫస్ట్ వాటిని అంటించుకున్న తర్వాత మనం మిగిలిన పెటల్స్ అంటించుకోవాలి. చుట్టూ అంటించేస్తున్నాను. ఇదండి అంటించేసాను. మీకు ఇంకోసారి చూపిస్తున్నాను. చూసారు కదా, ఫ్లవర్ షేప్లో ఫామ్ అయిపోయింది. చాలా బాగుంది కదండి, కలర్ కాంబినేషన్ నాకైతే బాగా నచ్చింది. ఇదండి నెక్స్ట్ మనం ఇంతాక కట్ చేసుకున్న పెటల్స్ అంటిస్తున్నాను. చూడండి, అసలు చూసారా, అలాగ జస్ట్ మీకు పెట్టి చూపించినప్పుడు అవి ఎలాగా స్టాండర్డ్గా నిల్చున్నాయో చాలా బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ ఈ పెటల్స్ని అంటించుకోవాలి. మళ్ళీ రౌండ్ షేప్లో గ్లూ అంటించేసుకోవాలి, గ్లూ వేసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అన్నమాట. నేను ఇంత క్లియర్గా ఎందుకు చూపిస్తున్నానంటే నేను చేసే వీడియో అందరికీ అర్థం అవ్వాలన్న దాంతో నేను ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా నేను మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చితే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఈ కొంచెం నా వీడియోస్ నేను మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చుతున్నాయో లేదో కామెంట్ చేయండి. నన్ను ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ అండ్ లైక్ చేసిన వాళ్ళందరూ వాళ్ళ డౌట్ లేదన్నా వస్తే వాళ్ళు నన్ను యూట్యూబ్లో అడగటం లేదండి, నన్ను వాట్సాప్లో అడుగుతున్నారు. నన్ను యూట్యూబ్లో అడగడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. మీరు నన్ను యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. ఇదండి చూస్తున్నారు కదా, చూసారా పెటల్ ఎంత బాగా నిల్చుందో, షేప్ కూడా బాగా తెలుస్తుంది కదండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఏదైనా చిన్న చిన్న పూజలు అప్పుడు అలాంటప్పుడు ఇలా లోటస్ పెట్టుకుంటే స్పెషల్ అట్రాక్షన్ లాగా బాగుంటుంది. అమ్మవారు కాబట్టి లోటస్, అమ్మవారనే కాదు వినాయకుడిని, ఇప్పుడు మనం ఏ పూజ చేసినా వినాయకుడు కంపల్సరీ కాబట్టి వినాయకుడిని కూడా పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదా, నేను అలాగా మధ్యలో కట్ చేసిన అంటించుకున్న పెటల్స్ ఎంత బాగా కూర్చున్నట్లుగా వచ్చాయి కదండి. చాలా బాగుంటుందండి ఫ్లవర్ మాత్రం, నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ లైన్ అంటే ఫస్ట్ సర్కిల్ అంటించేసాను. మీకు నేను ఇంకొకసారి చూపిస్తాను. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇదండి చూసారు కదా, ఫ్లవర్ షేప్లో ఫామ్ అయిపోయింది కదా, సారీ ఫ్లవర్ షేప్ ఏంటి, ఫ్లవర్ లాగా ఫామ్ అయిపోయింది కదా అన్నమాట. చూసారు కదా, నెక్స్ట్ వచ్చి ఇదండి నేను సెకండ్ లేయర్ కూడా అంటించేసుకున్నాను. అంటే మీకు తెలిసిందే, అన్నిసార్లు చెప్తే కొంతమంది బోర్గా ఫీల్ అవుతారు కదా, అందుకని నేను సెకండ్ లేయర్ చూపించలేదు. సేమ్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ లేయర్ కింద మళ్ళీ గ్లూ అప్లై చేయాలి, గ్లూని స్ప్రెడ్ చేయాలి, వాటిని అంటించేయాలన్నమాట. ఇంకా మధ్యలో ఇంకా కొంచెం ఉన్న అట్టపెట్టి కనిపిస్తుంది కదండి, అది కనిపించకుండా కవర్ చేయడానికి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. వైట్ షీట్ తీసుకోవాలి. చూసారు కదా, సేమ్ అన్నమాట. వైట్ షీట్కి కూడా గ్లూ అప్లై చేసేసుకోవాలి. ఇంతకు చూపించిన ప్రాసెస్ సేమ్.
ఆ గ్లూని స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేయకపోతే కొంచెం బరువుగా కానీ ఉంటే అది స్టాండర్డ్గా ఉండదన్నమాట. అందుకని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేశాక ఈ అట్టపెట్టి ముక్కని అదే సెకండ్ లేయర్ని దాన్ని బాగా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నమాట. చూసారా, అంటుకునేసేసింది. ఇప్పుడు సిజర్ తీసుకొని ఆ చుట్టూ కొంచెం రిబ్బన్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. చుట్టూ ఎడ్జెస్లో కొంచెం ఎక్కువ ఉంది కదా, ఆ ఎడ్జెస్ తీసేస్తున్నాను. ఎందుకంటే ఎడ్జెస్ ఉంటే రౌండ్ షేపు అంటించేటప్పుడు బాగా రాదనమాట. అందుకని నేను ఎడ్జెస్ తీసేస్తున్నాను. ఇక ఈ వైట్ కలర్లో ఉండేది చుట్టూ రిబ్బన్ టైప్లో కొంచెం 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 కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసుకోవడం వల్ల మనకు అంటించుకోవడం తేలిక అవుతుంది. అంటే ఆ అట్టపెట్టికి అంటించుకోవాలి ఈ వైట్ కలర్ చార్ట్. చూస్తున్నారు కదండి, ఇలాగనమాట. 4 వైపులా ఆ ఎడ్జెస్ని తీసేసాను. తర్వాత చుట్టూ రిబ్బన్ లాగా సన్నగా కట్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇదండి రిబ్బన్ షేప్ అనమాట. కొంచెం కొంచెంని అలా కట్ చేసుకోవాలి. అది కూడా బాగా స్టిక్ అయిపోయింది. చూసారు కదా. ఇప్పుడు ఈ కార్నర్లో గ్లూ వేసుకోవాలి. దాన్ని మళ్ళీ ఆ అట్టపెట్టికి రౌండ్ షేప్లో గ్లూ వేసేస్తున్నాను. అండ్ దాన్ని ఇంతకుముందు ప్రీవియస్ లాగా దాన్ని స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదండి, చూసారు కదా. ఇప్పుడు నేను కట్ చేసుకున్న రిబ్బన్ టైప్ ఆఫ్ చార్ట్ని ఒక్కొక్కటి కొంచెం అలా లాగినట్టుగా అంటించుకోవాలన్నమాట. అలా లాగినట్టుగా అంటించుకుంటే అది స్టిక్ అవుతుంది అన్నమాట. బాగా వెనకాల రౌండ్ షేపు బాగా తెలుస్తుంది మనకి. చూసారు కదా, అలా జస్ట్ కొద్దిగా లాగి కొంచెం అలా అంటించేసుకోవాలన్నమాట. దానివల్ల కొంచెం అది బాగా రౌండ్ షేపులో ఫామ్ అవుతుంది. ఇదండి, అలా అంటించేసుకొని తర్వాత కొన్ని అలా అదే అనమాట రిబ్బన్ టైప్ ఉండే కాగితాలు కొంచెం పొడుగ్గా ఉన్నాయి కదా, వాటిని కొంచెం కట్ చేసుకోవాలి. ఇదండి, ఇలాగా కొద్దిగా అలా లాగినట్టుగా చేసేసుకొని దాన్ని కొంచెం అలాగా అదిమేస్తే అవి బాగా అంటుకునేస్తాయి. చూసారు కదా, రౌండ్ షేప్లో ఫామ్ అయిపోయింది. ఇదండి, నెక్స్ట్ ఇదండి, కొన్ని మనం గ్లూ పూసిన దానికన్నా కొంచెం ఎక్కువ పొడవు వచ్చేసాయి ఆ పేపర్స్. వాటిని రిమైనింగ్ కట్ చేసేస్తున్నాను. అలా కట్ చేసేస్తే మనం గ్లూ వేసినంత వరకు ఉండేవి దానికి అంటుకునేస్తాయి అన్నమాట. ఎక్కడైనా ఒకటి అలాగా పైకి లేస్తూ ఉంటే అక్కడ కూడా కొంచెం గ్లూ వేసేసుకొని అంటించేసుకోవాలి. ఒక 2 to 3 minutes వెయిట్ చేస్తే అది దానికి బాగా అంటుకునేసేసి బాగా ఆరిపోయి నీట్గా స్టిక్ అయిపోతుంది. చూసారు కదా అనమాట. నెక్స్ట్ చూసారు కదా, ఫ్లవర్ అయితే ఇలా ఫామ్ అయింది. ఇప్పుడు దీన్ని ఇలా దాని మధ్యలో పెట్టి స్టిక్ చేయాలి. చూసారు కదా, లోటస్కి అందం వచ్చేసింది కదండి. చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ రిమైనింగ్ గ్లూ వేసేసుకొని చాలా తక్కువ వాటితో తొందరగా లోటస్ ఫామ్ అయిపోయింది కదా. దీని ఇక్కడ మళ్ళీ రిమైనింగ్ గ్లూ వేసేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకొని, ఎందుకంటే ఇది బేస్ కాబట్టి దీనికి కొంచెం ఎక్కువ గ్లూ వేసుకున్నాను. గ్లూ వేసేసుకొని మళ్ళీ దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఆ లోటస్ మిడిల్ పార్ట్లో అంటించేసేసుకున్నాను. మీ దగ్గర ఏదైనా ఎల్లో కలరు పెయింట్ కానీ అలా ఉంటే ఆ వైట్ కలర్ దానికి అక్కడక్కడ అలా డాట్స్ పెట్టండి, బాగుంటుంది. నా దగ్గర అయితే లేదు ప్రెజెంట్, అందుకని నేను పెట్టి చూపించలేదు. తర్వాత ఎప్పుడైనా నాకు వీలు కుదిరినప్పుడు పెడతాను. ఇదండి, చూసారు కదా. ఇదైతే ఇదన్నమాట, అయిపోయింది లోటస్. మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను. చూసారు కదా, నా లోటస్ రెడీ అయిపోయింది. ఎలా ఉంది నా లోటస్? తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ట్రై చేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ లోటస్ నచ్చితే ఇంకెవరికైనా షేర్ చేయండి.
నా వీడియో నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే నేను మీకు జస్ట్ కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను, చూడండి. మీరు కూడా ట్రై చేయండి. నా దగ్గర ఉన్న బొమ్మల్ని దేవుళ్ళని నేను అలాగా మీకు పెట్టి చూపిస్తున్నాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.